సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పు చేశారు. కొన్ని లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి తన వెనకాలేసుకున్నారు. ఈయన పక్కా జైలుకెళ్తారని కూడా మాట్లాడుతున్నారండి. అది ఎంతవరకు నిజం అయ్యే అవకాశం ఉందండి ఈ 4 సంవత్సరాల్లో? చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళకుండా మహా ఉప్ప. హ్మ్. అమరావతి అనేది 5 లక్షల కోట్ల అవినీతి. హ్మ్. అమరావతి అనేది 5 లక్షల కోట్ల అవినీతి. ఎందుకంటే అమరావతి రాజధాని కోసం భూమి కావాలి. భూమి కావాలంటే ఏం చేస్తావు? ఫస్ట్ ప్రభుత్వ భూమి ఏమైనా ఉందని చూస్తావు. ప్రభుత్వ భూమి లేకపోతే అటవీ ప్రాంతం ఏమన్నా భూమి ఉంటే దాన్ని డీనోటిఫై చేసి దాంట్లో కడతాం. ఇవి రెండు లేకపోతే రైతుల దగ్గర భూమి కొంటాం. రైతుల దగ్గర అమరావతిలో 29 గ్రామాలు సెలెక్ట్ చేసేవారు. ఆ 29 గ్రామాలు ఆ రోజులు 2014లో భూమి రేట్ ఎంత అయ్యా అంటే ఎకరా 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు. అంటే యావరేజ్ ఎకరా 10 లక్షలు. నువ్వు సేకరించింది ఎంత? 34,323 ఎకరాలు. 35,000 ఎకరాలు అనుకున్నాం. 35,000 ఎకరాలు యావరేజ్ 10 లక్షల చొప్పున కావాలంటే ఎంత కావాలి నీకు? 3,500 కోట్లు కావాలి. లేదు 2013 భూసేకరణ చట్టం ప్రయోగించామనుకో 3,000 కోట్లలోనే కొనొచ్చు. కానీ రైతులు మాకు ఆల్రెడీ మార్కెట్ రేట్లో ఇంత ఉంది కదా, మేము ఎందుకు ఇవ్వాలి అని వెనకాడతారు. బాబు నీ ఎకరా పొలం 10 లక్షలు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇస్తే నీకు 8 లక్షలు 9 లక్షలు వస్తాయి. అవును సార్. నేను నీకు 20 లక్షలు ఇస్తా. నువ్వు నాకు భూమి ఇస్తావా లేకపోతే 2013 భూసేకరణ చట్టం ప్రయోగించమంటావు అంటే ఏం చేస్తారు రైతులు? భూమి ఇచ్చేస్తారండి 20 లక్షలు. 20 లక్షలు. నువ్వు 20 లక్షలు భూమి ఇస్తే కొనడానికి 35,000 ఎకరాలు ఎంత అవుతుంది? డబుల్ అయిపోతుంది సార్. 7,000 ఎకరాలు అవుతుంది. 7,000 కోట్లు అవుతుంది. 7,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు భూసేకరణ చట్టం ప్రకారం ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ప్రకారం ఇస్తే ఏమైంది? ఆయన ఏమంటాడంటే రైతులకి 1200 గజాలు, 50% ఏమో రోడ్లు, భవనాలు, పార్కులు, మిగతా అది 1200 గజాలు ప్రభుత్వానికి అంటాడు. అంటే రైతులకి 25%, ప్రభుత్వానికి 25%, 50% లో రోడ్లు, పార్కులు, భవనాలు, పేదలకు ఇళ్ళు అవి. ఈ 25% భూమి విలువ ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు? ఈ వీడియో ఇక్కడ ప్లే చేయాలి, మీరు ఇన్సర్ట్ చేయాలి. ఈ ప్రభుత్వానికి మిగిలే 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఓకే. రైతుల భూమి 25%, ప్రభుత్వ భూమి 25%. 25% ప్రభుత్వ భూమి విలువ 5 లక్షల కోట్లు అయితే రైతుల భూమి విలువ ఎంత? 25%. ఇది కూడా 5 లక్షల కోట్లు. 5 లక్షలు నువ్వు డబ్బులు ఇచ్చి కొనుంటే ఎంత అయ్యేది? తక్కువ. 7,000 కోట్లు. అవును, 7,000 కోట్లు. అంటే 7,000 కోట్లతో నువ్వు కొనాల్సిన దాన్ని వాళ్ళకి 5 లక్షల కోట్లు ఇస్తున్నావు. అవునండి. అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని రైతులకు ఇస్తున్నావు. రైతులు అంటే ఎవరు? నువ్వా? వాళ్ళ దగ్గర ముందే భూములు కొనేసావా? అసైన్డ్ భూములు లాగేసుకున్నావా? ఇవన్నీ లెక్క తెలాలి. ఓకే. ఇప్పుడు రాజధానిలో రైతులు భూములు ఇచ్చారు. భూముల రేట్లు ఎందుకు పెరిగినాయి? అక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఇవన్నీ కడుతున్నారు కాబట్టి. అవును సార్. ఈ అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ప్రభుత్వ భవనాలు ఎవరి? ప్రజలు. అంటే నీ భూములు ఎందుకు పెరుగుతుంది? ప్రజల వల్ల. ప్రజల ఆస్తి అక్కడ కడితేనే నీ భూమిలో పెరుగుతుంది. దానికి కారణం ఎవరు? ప్రజల, నువ్వా? చెప్పండి సార్. ప్రజల వల్ల భూమి విలువ పెరుగుతుంది. ప్రజల వల్ల భూమి విలువ పెరిగితే ఆ లాభం ప్రజలకు వెళ్ళాలా, భూమి ఇచ్చిన వాళ్ళకి వెళ్ళాలా? ప్రజలకి వెళ్ళాలి. అంటే 5 లక్షల కోట్లు ప్రజలకు వెళ్ళాల్సింది నువ్వు రైతులకు ఇస్తున్నావు. ఈ కేసు వేస్తే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి సంగతి తర్వాత. ఓకే. ప్రజలందరూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి సార్ అరవింద్ కేజ్రీవాల్ మీరు జైల్లో వేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు జైల్లో వేశారు? ఆయన ఒక ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ చట్టం అని ఎప్పటి నుంచో ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని తీసేసి కొత్త చట్టం తీసుకొచ్చాడు 2022లో. ఆ చట్టం ఏం చెప్తుందంటే ఆ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే కమిషన్ అంతకుముందు 5% ఉంది కదా, 5% నుంచి దాన్ని 12.5% పెంచాడు. 5% నుంచి కమిషన్ నుంచి 12.5% చేశాడు. ఆ 12.5% అంటే 7.5% డిస్ట్రిబ్యూటర్లకి ఎక్కువ కమిషన్. అంటే ఖజానాకి రావాల్సిన ఆదాయము ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నావు కాబట్టి నువ్వు అవినీతి చేసావు అనేది అరవింద్ కేజ్రీవాల్ మీద ఆరోపణ. అంటే ఖజానాకి రావాల్సిన డబ్బుని బయట వాళ్ళకి ఇస్తున్నావు. అమరావతిలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? నువ్వు భూమి 7,000 కోట్లతో కొనేస్తే 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానా కదా వచ్చేది. అది రానివ్వకుండా నువ్వు ఎవరికి ఇస్తున్నావు? బయట వాళ్ళకి ఇస్తున్నావు. సో అరవింద్ కేజ్రీవాల్ చేసిన నేరమే చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరే అవకాశం లేదు కదా సార్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లెటర్ రాయమంటున్నారు. ఏమని లెటర్ రాయాలి? ఆ లెటర్ నీకు ఇస్తా కావాలంటే నువ్వు డిస్క్రిప్షన్ లో వేయి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో వేస్తే
ఈ వీడియో చూసిన వాళ్ళు వెళ్ళి డిటిపి సెంటర్కి వెళ్ళి దీంట్లో ఏదో లెటర్ ఉన్నదంట కదా, ఉమ్, మా ఊర్లో మేము 5,000 మంది ఉన్నాము, ఉమ్, 5,000 మందిలో ఒక 2,000 మందో 3,000 మందో మేము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లెటర్ రాద్దాం అనుకుంటున్నాము, 3,000 కాపీలు లెటర్ ప్రింట్ తీసేయండి అని అడుగుతారు. ఉమ్, ఆ డిటిపి సెంటర్ కూడా లెటర్ ప్రింట్ తీసి ఇస్తారు. ఉమ్. వాళ్ళందరూ పేరు, ఊరు ఊరు. పేరు సంతకం చేసి ఆ ఊర్లో ఎంతమంది 1,000 అయితే 1,000, 2,000 అయితే 2,000 మొత్తం అన్ని పోగేసి 2 కాపీలు, ఒక కాపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, ఇంకోటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఓకే. రిజిస్టర్ పోస్ట్ చేస్తారు. ఉమ్, అట్లా ప్రతి ఊరు నుంచి, ఆంధ్రప్రదేశ్లో 16,700 గ్రామాల నుంచి ప్రతి ఊరు నుంచి రిజిస్టర్ పోస్ట్ వెళ్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏం చేస్తారు, సిబిఐ ఎంక్వైరీ ఏంటి అంటారు. ఓకే. సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ ముందు ఏం చెప్తారు, అరవింద్ కేజ్రీవాల్ చేశారని అరవింద్ కేజ్రీవాల్ ని బొక్కలో వేసావు, చంద్రబాబు నాయుడు వేస్తే నువ్వు వెయ్యవా అని అడుగుతారు. ఉమ్, అరవింద్ కేజ్రీవాల్ చేసింది ఎంత, 664 కోట్లు. ఉమ్, 664 కోట్లకి నువ్వు ఆయన బొక్కలో వేస్తే, ఈయన 5 లక్షల కోట్లు ఇస్తే ఈయన ఎందుకు ఉంచో బయట అని అడుగుతారు. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం సంగతి తర్వాత, ఉమ్, చంద్రబాబు నాయుడు వెళ్ళకుండా ఉంటే అదే మహా గొప్ప. ఉమ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్న కేసులు చాలా మంది మాట్లాడేది ఏమనగా ఇక్కడ హైదరాబాద్ లో పంజాగుట్లో కూడా ఆయన మీద ఒక కేసు ఉంది. అలాగే చాలా కేసులు కూడా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు బయటకు తీస్తారు. మెయిన్ వాళ్ళ పెద్దనాన్న గారి కేసు కూడా ఉన్నది. దీనికోసం ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ పెద్దనాన్న గారి కేసు, వీళ్ళందరూ ఏం చేశారు, ఎన్నికల ముందర 14 లక్షల కోట్లు అప్పన్నారు. అవునండి. ఏమైంది, 5 లక్షలు 5 లక్షలు. 33,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు అన్నారు. ఏమైంది, లేదు సార్. లేదు. అట్లాగే చాలా చెప్పారు. ఉమ్, స్మార్ట్ మీటర్లు పెడితే బదలు కొట్టండి అన్నాడు. అవునండి. ఎవరు, లోకేష్. లోకేష్ గారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఉమ్, స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. సర్వే చేయడానికి వీల్లేదు అన్నారు. ఉమ్, ఇప్పుడు ఏం చేస్తున్నారు, సర్వే చేస్తున్నారు. సో అప్పుడు చెప్పినవన్నీ అబద్ధాలని రుజువులో ఉన్నాయి ఈ రోజున. సో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కూడా అది తేలేంత వరకు అది అబద్ధమే, జనాలు ఒకటి వీళ్ళ మాట నమ్మకూడదురా బాబు, ఉమ్, వీళ్ళ కూటమి నేతల మాటలు నమ్మకూడదు ఉమ్, అనేది ఒక నిర్ధారణకు వచ్చేసారు ఆల్రెడీ. ఉమ్, ఎందుకంటే ఇచ్చిన హామీలు నమ్మకం లేదు, ఉమ్, వీళ్ళు చెప్పిన మాటలు నమ్మకం లేదు, వీళ్ళు ఏం చెప్పినా అబద్ధమే, జనాలు ఆల్రెడీ ఒక డిసిషన్కి వచ్చేసారు. ఉమ్. సో మీరు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు పెట్టండి, ఏదైనా పెట్టండి, కానీ జనాలు నమ్మరు, ఓకే. నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఈ రోజున ఎన్నికలు పెడితే 175/175 అంటున్నా. ఉమ్, ఈ రోజున ఎన్నికలు పెడితే ఉమ్. ఓకే సార్.